చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి. మర్చిపోతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే రా అమ్మా రా అప్సరస, ఇప్పుడు నువ్వు వచ్చావా, నీకేం కావాలమ్మా? ఇక మొదలెడదామా? ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలేది చూపించడం. అమ్మయ్య వచ్చావా, అందరూ పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేట అనుకున్నా నా తల్లే. నవ్వుతున్నారు. నమ్ముతారా తల్లి, నమ్ముతారావా? అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. అందుకే 11 వచ్చినాయి. ఏందంటే ఇప్పుడు పంచాయతీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు నేను చెప్తాను సార్. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు. కోట్లు చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పు. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప రుప్పు కలలా ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలోని కామెడీ. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఒక మహిళ రవి కూర్చో సార్ అది కూర్చోరా నువ్వు కూర్చో. మొదలు పెట్టు. చెప్పు సార్, చెప్పవా, చెప్పమన్నా కదా. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలేది చూపించడం. నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. నవ్వుతున్నారు. అంటే ఇంత డైవర్ట్ చేసినా, ఎంత మీరు పచ్చ మీడియాలో మీకు అనుకూలంగా ప్రచారాలు చేసుకున్నా, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. మనం ఇస్తాం చూడు. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. అంతా బాగానే ఉంది. ఆడపిల్లలు, మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి. అవును అస్సలు గొప్పగా మారుతుంది. నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేనురా. ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. లేవురా. నీ బతుకు జడ ఓరా, నా బతుకేంటి? ఓహో ఇది అదా. జగన్ ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతాను. నువ్వే పోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?